దిగుబడులు ఎక్కువ వచ్చి మనం రైతులు బతకాలనేది మాకు ఎప్పటి నుంచే మేము చెప్తానే ఉన్నాము. రైతు బతికితేనే దేశం బాగుంటుందని మనం చెప్తున్నాము. అది అప్పుడు చెప్పాము, ఇప్పుడు చెప్పాము, ఇంకెప్పుడు కూడా ఆ పని మీదనే ఉంటాము. రైతులు బతికించేందుకు ఏం కార్యక్రమం ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ పొన్నూరు రైతు సభా కేంద్రం కానీ, పొన్నూరు నేచురల్ ప్రాడక్ట్ కానీ ఎప్పుడు రైతులకు అండదండగా ఉండి మీ బతుకుల్ని మెరుగుపరిచేంత వరకు ఇది ఉంటుంది. సరే, ఇది చూసుకున్న వాళ్ళు కూడా ఏది ఎప్పుడు చూసినా ఇదే మాట్లాడుతున్నారని అనుకోవచ్చు వేరే వాళ్ళు. నేను మళ్ళా చెప్తున్నా, అనుకునేది మన కోసరం బతుక్కునేది దాంట్లో పెద్దగా ఏం విశేషం ఏమి లేదు. ఎదుటోడి కోసరం బతుక్కోవాలి, దాంట్లో ఎదుటోడి కోసరం బతుక్కునేందుకన్నాను రైతులను బతికిస్తే అదే ఒక పెద్ద భాగ్యం మనకు దొరుకుతుందనే ఉద్దేశం మీద మేము ఇన్ని పనులు చేయడం జరిగింది.